హలో అండి, ఈరోజు మనం ఆలు చిక్కుడుకాయ మెంతమాకు కూర చేసుకున్నాం. దానికోసం నేను చిక్కుడుకాయ, ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ నేను ముందే కట్ చేసుకున్నాను. ఇంకా మెంతమాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. దాంట్లో 2 చిటికెలు నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, కొన్ని తాలింపు గింజలు వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగింది కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేయించుకుందాము. ఇప్పుడు ఇది వేగింది కదా, దీంట్లోకి 1 చెంచా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా, నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ఇంకా చిక్కుడుకాయలు దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని కూడా మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, దీంట్లోకి మనం మెంతమాకు వేసుకుందాం. వీటిని నేను ముందే కడిగి ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకొక స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఇది కూడా కలుపుకున్నాం. ఇప్పుడు ఇది మగ్గింది కదా, దీంట్లోకి మనం టమాటాలు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని 1 స్పూను కారం వేసుకుందాం. కారం వేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు కూర అంతా మగ్గింది కదా, దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ధనియాల పొడి వేసుకుందాం. ఇది నేను ముందే దంచి పెట్టుకున్నాను ధనియాల పొడి. ఇది వేసుకొని దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఈజీగా సింపుల్గా కర్రీ రెడీ. ఆలుగడ్డ మెంతం చిక్కుడుకాయ కర్రీ. మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.